చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ టైమ్ టేబుల్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. నిన్న కూడా కొన్ని రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ యథావిధిగా జరుగుతాయా? లేకపోతే ఇంకా వేరే స్ట్రైకులు వేరే రూపంలో ఏమన్నా వచ్చేసి ఆటంకాలు జరుగుతాయా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. దాని గురించి వీడియో చేయడం జరిగింది. దాని గురించి చెప్పబోయే ముందు మీకు తెలుసు కదా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు చెప్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పీడిఎఫ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేయడానికి టెలిగ్రామ్లో చూసుకోండి. మనది తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రాము. ఏమన్నా నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయొచ్చు మీరు. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఉస్మానియాలో ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అవుతుంటాయి మిగతా యూనివర్సిటీలతో పోల్చుకున్నట్టయితే ఎగ్జామ్స్. ఎందుకంటే ఏ ఒక స్టూడెంట్ యూనియన్స్ ఏదో ఒకటి అవుతుంటుంది, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో బయట పోయి అక్కడ అది జరుగుతుంది, ఆపరేషన్ జరుగుతుంది, ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ మొన్నటి వరకు మరి ఇట్లయింది, ఇప్పుడు మళ్ళీ ఏమైనా అవుతుందా అంటే మాత్రం అన్నీ కూడా సర్దుమణిగిపోయినాయండి. మీరు ఎటువంటి డోకా పెట్టుకోవద్దు. ఎగ్జామ్స్ యథావిధిగా నడుస్తాయి. మీరు అన్నీ ప్రిపేర్ అయిపోండి, ఓకేనా? వాళ్ళు చెప్పింది ఒకటే, ఎలాంటి ఏదైనా హాలిడే ఒకవేళ ఆప్షనల్ హాలిడేస్ వచ్చి ఆ రోజు వర్షం పడినా ఏది పడినా ఒకవేళ రద్దు అయితే ఎగ్జామ్స్ మాత్రం యాజ్ యూజువల్ జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది, ఓకేనా? ఇదండి.